నాయకులు కార్యకర్తలు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు అంటే మన శ్రీశైలం రావడానికి కారణం మన జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా ఒకసారి కలిసినటువంటిది. అందులో భాగంగానే మన అభిమన్యుడి గారికి పార్టీలో దేవస్థానం సన్నిధిలో జనసేన కండవా వేసి పార్టీలోకి ఆహ్వానించడానికి చేస్తున్నాను. ఈ సందర్భంగా ఏంటంటే మీరు చెప్పే సమస్యలను బట్టి చాలా అరాచకమైన పరిపాలన ఇక్కడ జరుగుతూ ఉంది. ఇది స్వామివారి సన్నిధిలో, స్వామివారి ఉండే ఏరియాలో కూడా. దీనికి పరిష్కారం ఏంటంటే రాబోయే ఎలక్షన్లో మనమంతా కూడా అంటే మన అధినాయకుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క నిర్ణయానుసారంగా ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. దానిలో భాగంగా మనకి ఎన్ని సీట్లు ఎక్కడెక్కడ అనేది మన అధినేత, తెలుగుదేశం అధినేత నిర్ణయించుకొని సీట్లు కేటాయిస్తారు. ఆ కేటాయించే దీనిలో ఎక్కడ ఏ నియోజకవర్గంలో అయినా టీడీపీ వాళ్ళకి ఇచ్చిన చోట మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అట్లానే జనసేన పార్టీకి సీట్లు వచ్చిన చోట తెలుగుదేశం పార్టీ వాళ్ళు మనకి సహకరించాలి. అదేవిధంగా మన జనసేన పార్టీని మనకి ఐక్యతతో గ్రామ స్థాయి నుంచి నాయకులు, మండల స్థాయి నుంచి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులంతా కూడా ఒక సమన్వయంగా కలసికట్టుగా పనిచేసుకుంటా వెళ్ళాలి. మనం వాళ్ళకు లోబడి పనిచేయాల్సిన పని లేకపోతే ఇంకో రకమైన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మనం అరాచకమైన పరిపాలనని ఈరోజు ఉన్న వైసీపీ ప్రభుత్వం అయినటువంటి రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డిని దించేదాని కోసం ఖచ్చితంగా సంయుక్తంగా జనసేన టీడీపీ కలిసి చేయాలి. కాబట్టి మనం పొత్తులో భాగంగా, ఎందుకంటే మీరు ఇప్పుడు చదువుతా ఉన్నారు నీళ్లకు ఇబ్బంది, ఇక్కడ డ్యామ్ చేపలు పట్టుకునే వాళ్ళకి వాళ్ళ వృత్తి ధర్మం పాటించేదానికి వాళ్ళ మీద కేసులు పెట్టి ఏ పార్టీ మా పార్టీ కాదు అంటే అరాచకమైన గ్రౌండ్ స్థాయిలో కూడా వాళ్ళు ఆ రకంగా పైనుంచి కింద స్థాయికి ఒక దుర్మార్గమైన పరిపాలనని రాష్ట్ర వ్యాప్తంగా సమానంగా విస్తరించి ఇచ్చేసిందేమో. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మనం సాగనంపకపోతే రాష్ట్రం చాలా అధోగతి పాలు పట్టే పరిస్థితి ఉంది. కాబట్టి మన అధినేత పొత్తుకి ఒప్పుకోవడం జరిగింది. దానిలో భాగంగా మనం స్ట్రెంత్లో ఉండాలి. గ్రౌండ్ స్థాయి నుంచి కూడా గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయిలో నాయకులు అందరూ కలిసికట్టుగా ఉండండి. అవసరమైతే టీడీపీ నాయకులతోటి ఇక్కడ మాట్లాడి మనకు సమానమైన హోదా కలిగే విధంగా మా బొట్టాలు మాట్లాడి మీకు ఏదైనా ఇబ్బంది అయినప్పుడు చెప్పండి. ఖచ్చితంగా మనం వాళ్ళ దీనికోసం మనం సపోర్ట్ చేస్తున్నాం. మనల్ని సహకరించుకోకపోతే జరిగే ముప్పు ఎలా ఉంటుంది అనేది కూడా వాళ్ళతో సంప్రదించి ఖచ్చితంగా ఒక మంచి విధానంగా అందరూ అన్నదమ్ములాగా నడిచిపోయే విధంగా మా వంతు మేము కృషి చేస్తాం. ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్యలన్నీ కూడా నేను విన్నాను. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా, ఎందుకంటే మీరు ప్రభుత్వ ఉద్యోగులు కానీ మీరేదో వైసీపీకి ఒక సర్వెంట్లు కాదు. ఇది ఖచ్చితంగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు శ్రీశైలం నియోజకవర్గంలో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎందుకంటే మనం అన్నం తిన్నామే కానీ గడ్డి తింటం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నాడంతా పేదపిక్కి శ్రమతో బతికే వ్యక్తులు. ఒక డిపార్ట్మెంట్ ఫారెస్ట్ చట్టం అనేది అడ్డం పెట్టి మీరు ఏదైతే మీ చుట్టం లాగానో లేకపోతే మీ కక్కుర్తైన విధానాలు, విన్యాసాల కోసం ఇక్కడ చేస్తే మీకు ఇక్కడ ఖచ్చితంగా ఒక ర్యాలీ కార్యక్రమం, ధర్నా కార్యక్రమం పెట్టి ఖచ్చితంగా మీ మీద పై అధికారులు చర్య తీసుకునే విధంగా చేయడం జరుగుతుంది. అలానే వైసీపీకి సంబంధించిన ఇక్కడ ఎమ్మెల్యే ఖచ్చితంగా ఒక మనిషిలాగా నడుచుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ జరిగేది అరాచకమైనది. దీనిలో ఏ పార్టీకైనా, ఇది ప్రజాస్వామ్యం, ఏ పార్టీకైనా ఏ వ్యక్తి అయినా చేసుకునే హక్కు ప్రతి మానవుడికి భారతదేశంలో ఉంది. కాబట్టి మీరు రేపు మా పార్టీ, మా జనసేన టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే మిమ్మల్ని కూడా మేము ఏదే విధంగా చేయాలా, మేము అలా చేయం.
ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు సమానమే. రేపు అంతా కూడా ఇక్కడ ప్రజలంతా కూడా గమనించాల్సింది ఏంటంటే రాబోయే 24 ఎలక్షన్లో మంచి వ్యక్తిని ప్రమోట్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు, అలానే చంద్రబాబు గారు. వాళ్ళ సారథ్యంలో మీరు ఇక్కడ ఎవరికి సీట్ ఇస్తే వాళ్ళకి ఓట్లేసి గెలిపించండి. మాకు ఇక్కడ వైసీపీనా లేకపోతే ఇంకొక పార్టీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ అనేది మటుకి పొరపాటును కూడా పెట్టుకొని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం అయితే మా ప్రభుత్వంలో ఉండదని మీకు ప్రజలందరూ కూడా తెలియపరుస్తున్నారు. అధికారులంతా కూడా ఇక్కడ ఒక మానవతా దృక్పథంతో నడుచుకుంటే రాబోయే రోజుల్లో మీకు చాలా మంచిగా ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. మీరంతా కూడా ఇందాక మన అశోక్ చెప్పినట్టు మెసేజ్లు కాదు మెయిన్, నేనే ఉండాలి. ఒక కార్యక్రమం చేయాలంటే ఈ ఫోన్ నేనే ఏ పిఏకి సంబంధం లేకుండా ఏ మెసేజ్కి సంబంధం లేకుండా కొన్ని వేల మందికైనా నేను సొంతంగా ఫోన్ చేసి ప్రోగ్రాం కండక్ట్ చేస్తే దాని ప్రతిఫలం వేరుగా ఉంటుంది. గ్రౌండ్ స్థాయిలో నేను చెబుతాను అంటే అశోక్ని తప్పట్టు కాదు, లేకపోతే అభిమన్యుడి గారిని తప్పట్టు కాదు, ఇంకోటి కాదు. ఖచ్చితంగా మనం వర్క్ చేసింది ఏంటంటే ఫేస్ టు ఫేస్ మనం ఏంది మన ఏ పాలసీ తోటి ఏ రకమైన ఉద్దేశంతో మనం ప్రోగ్రాం పెడుతున్నాం అనేది ఎదుటి మనిషికి అర్థం కావాలంటే మెసేజ్ కరెక్ట్ కానే కదంటే సోషల్ మీడియా వాడుకోవచ్చు. మనం చేసే ప్రోగ్రాములు జనానికి బయట తెలిసేదానికి ఉపయోగపడే దానికోసమే ఉపయోగపడాలి. కానీ ఒక ప్రోగ్రామ్ని సమిష్టిగా చేయాలనుకుంటే దానికి బాధ్యత గల వ్యక్తి మండల స్థాయిలో అయితే మండల స్థాయి, గ్రామ స్థాయిలో అయితే గ్రామ స్థాయి, నియోజకవర్గ స్థాయిలో అయితే నియోజకవర్గ స్థాయి, వీళ్ళంతా ఒక కలయికగా ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసే విధానం ఖచ్చితంగా అవలంబించుకుంటే పార్టీ 60 నుంచి 70% డెవలప్ అయ్యేదానికి వస్తారు. మెసేజ్ చూసుకుంటాం, దాని ఇంపార్టెంట్ తెలియదు. అదే మనం ఫోన్ చేస్తే మీకుండే ఇబ్బందులు మీరు చెప్పుకోవడానికి ఉంటుంది, వినడానికి ఉంటుంది. మేము ఇక్కడ ఫోన్ చేసేవాళ్ళు దాని లోతును బట్టి మనం సీరియస్గా మనం ఏ స్థాయిలో జనం వెళ్ళాలి, ఏ స్థాయిలో జనం వెళ్లకుండా ఉంటే సరిపోతుందని భావన ప్రతి ఒక్కరు కలుగుతుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ఫోన్లో కాంటాక్ట్ అవ్వండి. మెసేజ్లు అంటే సహజంగా పెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళ కార్యకర్త ఫోన్ నెంబరు గ్రామ స్థాయి నాయకుల దగ్గర ఉండాలి. అట్లానే మండల స్థాయిలో వచ్చేసరికి ప్రతి గ్రామ స్థాయిలో ఉన్న నాయకులందరూ కూడా మండల స్థాయిలో నాయకుల దగ్గర టచ్లో ఉండాలి. వీళ్ళంతా కాంటాక్ట్లో ఫోన్ టచ్లో ఉండాలి. అట్లా నియోజకవర్గ స్థాయి వచ్చేసరికి గ్రామ స్థాయి నుంచి వచ్చే నాయకులు, మండల స్థాయి నుంచి వచ్చే నాయకులు, నియోజకవర్గ స్థాయిలో ఈయన డైరెక్ట్గా మాట్లాడుకునే విధానం కానీ ఖచ్చితంగా అవలంబిస్తే మీరు 100 మందితో ప్రోగ్రాం పెట్టాలనుకున్నది 200 మంది వస్తారు, 200 అనుకున్నది 500 మంది వస్తారు. 500 మంది 1000 మంది రావడం మొదలు పెడితే ఈ మీకు చెప్పి ఈ శంషేగాళ్ళంతా కూడా ఇది పడి జాగ్రత్తగా వాళ్ళ స్థానాల వాళ్ళు వాళ్ళ సవ్యంగా నిర్వహించడానికి చాలా మనకి ఉపయోగపడుతుంది. మీకు ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. నేను ఇక్కడ రావడం అనేది కూడా ఒక విచిత్రమైన వాతావరణం గమనించాను ఇక్కడ. ఎందుకంటే శ్రీశైలం మల్లికార్జునుడు బ్రహ్మరామ గారు ఈ సన్నిధి శ్రీశైలం అనేది మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాక భారతదేశంలో కూడా గొప్ప తిరుపతి దేవస్థానంగా లాగా ఈక్వల్ గా చెప్పుకునే ఈ ఏరియాలో మనకి బాత్రూమ్లకి లేకపోతే ఇక్కడ ఉండే టాయిలెట్స్ కి లేకపోతే ఉండే మంచినీళ్ళ వాతావరణం లేకపోవడం చూడకపోవడం అనేది ఇక్కడ ఎమ్మెల్యే యొక్క నీచమైన ప్రవృత్తికి ఖచ్చితంగా దేవస్థాన కమిటీ వారు కావచ్చు, ఇక్కడ అధికారులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎన్ని గమనించి వచ్చే ప్రజలందరూ కూడా మంచి సౌకర్యాలు కల్పించాలి. ఇక్కడ ఉండే ప్రజలందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ మనుషుల్లాగా మెదులుకొని అందరికీ ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా ఉండాలని మీకు సభాముఖంగా నేను సూచిస్తున్నాను. ఈ పార్టీ ఎలా ఉంటుంది, ఇంకో పార్టీ రేపు ఉంటుంది. అదే మా జనసేన టీడీపీ వస్తే వైసీపీ వాళ్ళకు కూడా సమానమైన గౌరవం ఉంటుందని ఈ సభాముఖంగా తెలియపరుస్తూ కలయికగా జనసేన పార్టీని గ్రామ స్థాయి నుంచి కూడా డెవలప్ చేసి రేపు రాబోయే ఎలక్షన్ లో టీడీపీకి సమాంతంగా మనం వర్క్ చేసి మన బలాన్ని కూడా మనం పెంచుకుంటే రేపు నెక్స్ట్ దీనిలో మనకి ఇక్కడ అవకాశం వచ్చే విధంగా మనం పోరాడితేనే నేను సెలవు తీసుకుంటాను. జై జనసేన, జై పవన్.